హలో ఫోక్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి రాజమౌళి. రాజమౌళి సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు. రాజమౌళి సినిమాలు ఒక్క ఛాన్స్ దొరికినా కూడా చాలని చెప్పి చాలామంది యాక్టర్లు అనుకుంటుంటారు. సునీల్ లాంటి కమెడియన్ని పెట్టి సూపర్ హిట్ ఇచ్చాడు, కేవలం ఈగని పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. కానీ రాజమౌళి స్టార్ హీరోలకు అన్లక్కీ అని నేను అంటున్నాను. ఎందుకో చెప్తాను. ఏ విధంగా అయితే రాజమౌళి స్టార్ హీరోలను ఎలివేట్ చేస్తాడో, ఏ విధంగా అయితే రాజమౌళి స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తాడో, ఏ విధంగా అయితే రాజమౌళి సినిమాలు తీస్తాడో ఆ రేంజ్లో వేరే డైరెక్టర్లు సినిమాలు తీయలేకపోతున్నారు. అందుకని ఈ స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు రాజమౌళి సినిమా తప్ప వేరే సినిమాలు చూస్తే యావరేజ్ హిట్ లేదా ఫ్లాప్గా మిగిలిపోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ, సింహాద్రి, ఆర్ఆర్ఆర్ ఇవి తప్ప వేరే హిట్స్ ఉన్నాయి, కానీ అవి యావరేజ్ హిట్స్గానే మిగిలిపోయినాయి. అలాగే ప్రభాస్ కెరీర్లో ఛత్రపతి, బాహుబలి ఇవి 2 బిగ్గెస్ట్ హిట్స్గా ఉండిపోయినాయి. మిగతావన్నీ యావరేజ్ హిట్స్గానే ఉన్నాయి లేదా ఫ్లాప్ అయినాయి. రామ్ చరణ్ కెరీర్లో మగధీర, త్రిపుల్ ఇవి 2 బిగ్గెస్ట్ హిట్స్గా ఉండిపోయినాయి. మిగతావన్నీ యావరేజ్ హిట్స్ లేదా ఫ్లాప్గానే మిగిలిపోయినాయి. ఈ నిజం మీలో చాలామంది అంగీకరించరు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నిజం నిప్పు లాంటిది, దాచితే దాగనిది అంటుకుంటుంది.